నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఏపీ రాజకీయాలు శీతాకాలంలో కూడా వేడెక్కిన నేపథ్యం. ఇక 2026 నువ్వా నేనా అన్నట్లుగా కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తున్నారు. చాలా కీలకమైన నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తుంటాం. ఒకటి కుప్పం అవనేయండి, పిఠాపురం ప్రాంతం అవనేయండి, లేకపోతే పులివెందులు అవనేయండి. ఇలాంటి ప్రాంతాల మీద ప్రత్యేక ఫోకస్ ఉంటుంది, మంగళగిరి ఆల్సో. సో ఇక్కడ రాజకీయాలు ఏ రకంగా సాగుతున్నాయి, రాను రోజుల్లో దీని పరిస్థితి ఎలాగ ఉండబోతున్నది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ఆయన సక్సెస్ మంత్ర. గతంలో పాదయాత్ర చేసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. దాన్నే మళ్ళీ ఆయన రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మరి ప్రజలు ఆయన ఆహ్వానిస్తారా? కూటమి సజావుగా పాలన సాగిస్తున్నదా? ఈనాటి మన అతిథి ర్యాపిడ్ ఫైర్లో పిఠాపురం వర్మ గారు, అందరికీ సుపరిచితులు. వర్మ గారు నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2026, ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తారు. ఇక మీ అంతు తేల్చేస్తామంటున్నారు, మేమే గెలుస్తామంటున్నారు. అప్పుడే వార్నింగ్లు ఇస్తున్నారు. ఏంటి వైఎస్ఆర్సీపీకి అంత కాన్ఫిడెన్స్ వస్తుందా? అంటే లీడరు యుద్ధం ఓడిపోతున్నా సరే మనదే గెలుపు అంటేనే ఉన్న క్యాడర్ను అలా నిలబడి ఉంటుంది. చేత లీడర్ ఎప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నేను వస్తున్నాను, ఈవేళ చెప్పుతున్నాడు మనదే గెలిపి ఈవేళ ఎలక్షన్ పెట్టాను. చేతంటే అసలు గెలిపి ఏంటన్నది ప్రజలు చూపించారు. దానికి మించి ఏం పెరగలేదు, ఇంకా తరిగింది తప్పితే. ఏదో ఒకటి చేస్తాను అంటేనే కదా కార్యకర్తలు కరెక్ట్గా ఉంటారు. చేత ఆ యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను అనుకోవడం 26 అన్న టైంకి అయితే పాదయాత్ర ఏమి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇంకో 6 months అలా ప్రొలాంగ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ లేదు ఆయనకి. వరపు గారు, ఓపెన్గా కూటమి పరిస్థితి ఏంటండి? ఏమన్నా వ్యతిరేకత వస్తుందా? నెగిటివ్ కనిపిస్తుందా? నెగిటివ్ ఏమి లేదండి. కూటమిలో నెగిటివ్ ఎక్కడ ఉంది? కూటమిలో నెగిటివ్ లేదు. అన్ని పార్టీలు కలిసికట్టుగా ఒక మాట మీద కలెక్టివ్ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అయింది. అన్ని ప్రతి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న అంశాలు దీనిపైన అయిపోయింది, దీనిపైన అయిపోయింది, దీనిపైన అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, మీరు అన్నట్టుగా నాయకుడు కాబట్టి, పార్టీ అధ్యక్షుడు కాబట్టి, ఆయన జలసత్వాలు క్యాడర్కి నింపాలి కాబట్టి ఆయన మాట్లాడితే అనొచ్చు. కానీ ఎమ్మెల్యే స్థాయిల వాళ్ళు కూడా యాక్టివ్ అవుతున్నారు నియోజకవర్గాల్లో. మనకి ఛాన్స్ ఉంది, వీళ్ళు కొట్టుకు వస్తున్నారు అనే వాయిస్ బయటికి తీసుకొస్తున్నారు. అదేంటి, ప్రచారమా నిజమా? అంటే జనరల్గా మన కుటుంబంలో కూడా తగాదాలు ఉంటాయి. ఒకసారి కూటమి అన్నాక కింది స్థాయిలో కొన్ని చోట్ల గ్రామాల్లో అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అవి డ్యామేజ్ చేసి అంత డిస్టర్బెన్స్ కాదు, గ్రామస్థాయి డిస్టర్బెన్స్ తప్పితే. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా నరేంద్ర మోడీ గారు అవునండి, చంద్రబాబు నాయుడు గారు అవునండి, లోకేష్ గారు అవునండి, పవన్ కళ్యాణ్ గారు అవునండి, కలెక్టివ్గా కూర్చుని సమిష్టి నిర్ణయాలతోటి రాష్ట్రం ముందుకెళ్తుంది. అది కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో మేనిఫెస్టోలో దాన్ని బేస్ చేసుకుని 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం యోగాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో మన లోకేష్ గారు, ఆయన ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీరు ఒకసారి అమరావతి వెళ్ళి చూస్తే మీకు అంతా తెలుస్తుంది. ఇదివరకు హోటల్స్ ఖాళీ ఉండి రూమ్స్ దొరకట్లేదు, ట్రాఫిక్ ఉండేది కాదు, ట్రాఫిక్ పెరిగిపోయింది. అసలు అమరావతి వెళ్తే చెట్లు ఎండిపోయి ఉండి వేళ కలకలలాడితే పచ్చగా ఉంది. అంటే అమరావతి అభివృద్ధి అవుతుందా? రాష్ట్రం అంతా కూడా? రాష్ట్రం అంతా అవుతుంది, ఎక్కడికక్కడ ఉంది కదా. వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద వైజాగ్ అవుతుంది. తిరుపతి ఒక ఏరోప్లేన్, ఇది ఆ కనెక్టెడ్ హార్డ్వేర్ కంపెనీస్ రావడానికి తిరుపతిని చేస్తూ ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ హబ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది వరకు జరిగిన తప్పులు, కంబైన్డ్ స్టేట్లో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఎక్కడికక్కడ అభివృద్ధి అనేది అన్ని ఏరియాల్లో ఆ ఏరియాలు విధానాన్ని బట్టి ముందుకు వెళ్తాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు చూడట్లేదు, దగ్గర 22 దశాబ్దాలేమో మీ రాజకీయం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపిస్తున్నదా? ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఆలోచన సరళలో కానీ వేరే అంశంలో కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏదైనా? డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇంకా కసితో పనిచేసి శక్తి పెరిగింది. అప్పటికి ఇప్పటికంటే ఒకటే సిస్టమ్. ఆయన ఎప్పుడు ఇంక 24 గంటలు వర్క్ అన్నదే ఆయనకి ఏజెండా, వేరేది లేదు. ఇప్పుడు ఇంకా పెరిగింది. అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎక్కువ పార్టీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓకే, పార్టీతో కానీ, కార్యకర్తలతో కానీ, లీడర్స్తో కానీ మీకు అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి. దొరుకుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నా స్థాయి అవునండి నేను వెళ్ళాలని అనుకుంటే
అపాయింట్మెంట్ లేకపోయినా ఉమ్, సీఎం ఆఫీస్కి వెళ్తే ఆయన లిఫ్ట్ ఎక్కి టైంలోనో కార్ ఎక్కి టైంలోనో సార్ అనేసరికి ఒకవేళ చెప్పేది ఏదన్నా అలా వచ్చి అలా పడేస్తారు. ఉమ్, ఆ 2 నిమిషాల్లో మనం చెప్పేస్తాం. ఆ పిఏకో పిఎస్కో పిలిచి చెప్పేస్తారు. ఉమ్. అది ఆయన దగ్గర అపాయింట్మెంట్ కలవాలి అనుకున్న ఆ వ్యక్తికే ఆయన ఇచ్చే అంత గౌరవం ఏ నాయకుడు కూడా. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంటారు, ముఖ్యమంత్రిగా కానప్పుడు ఒక రకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ప్రచారం జరిగేది ఏంటంటే ఆయన ఎవరికి కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేవారు కాదని. ఇప్పుడు చాలా మందిని ఆయన రెగ్యులర్గా కలుస్తున్నారు. ఆ డిఫరెన్స్ ఏమైనా ఈయనలో కూడా కనిపిస్తుంది డిఫరెన్స్ ఎప్పుడన్నా? ఉంది. ఈయన అవసరానికి కలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, రేపు మళ్ళీ ఎప్పుడన్నా పొరపాటుని రాదు, వస్తే సేమ్ పరిస్థితి, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉండవు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ విధానం లేదు. ఎంతమంది ఆ రోజు ఆయన సమస్యలో వస్తారో, కనీసం కింద కారు దగ్గర ఉంటారో అందరినీ పలకరించి ఇష్యూ ఇన్నేసి వెళ్ళిపోతారు. ఉమ్, ఏదైనా మేజర్ ఇష్యూ అనుకోండి తర్వాత రమ్మంటారు తప్పితే. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మనం మాట్లాడే ఏముంటాయండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, ఏదైనా పొలిటికల్ మెసేజ్ చెప్పడానికి ఉంటుంది. 1 or 2 minutes గట్టిగా అంటే 3 minutes. అదే కారు ఎక్కేటప్పుడు ఆయన ఒక చెవి ఇలా ఇచ్చేస్తారు, ఉమ్, అయిపోయాయి. ఉమ్. అంత మెమరీలో పెట్టుకుంటారండి ఆయన? అంత ఆయనకున్నంత మళ్ళీ ఫాలోఅప్ చేస్తారా? ఫాలోఅప్ చేస్తారండి. ఉమ్, ఆయన నిన్న కారు ఎక్కి మళ్ళీ ఆ పిఏ కలిసిన తర్వాత ఈ గ్రీవెన్స్ వచ్చినాయి అని చెప్పి ఇచ్చేస్తారు. అందులో తేడా లేదు. ఇప్పుడు ఇంకా ఏంటంటే పార్టీ మీద దృష్టి ఇంకా ఎక్కువ పెరిగి, అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఇదివరకు ఫౌండేషన్ వేసి డెవలప్మెంట్ యాక్టివిటీకి తీసుకొస్తే ఫౌండేషన్ బద్దలు కొట్టాడు. 5 సంవత్సరాలు వెనక్కి పోయింది. అటు పోలవరం అవనండి, ఇటు అమరావతి అవనండి, ఆల్ డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా వెనక్కిపోయినాయి. నెక్స్ట్ 2029లో మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఏం చేయాలంటే రాష్ట్రం పాడవుద్ది. అంటే ఛాన్స్ ఇవ్వకూడదు, ఇవ్వాలి అన్నది మీ చేతుల్లో ఉంటుందా? అంటే మన ప్రవర్తన, మనం ఇచ్చిన హామీలు, మనం ఇచ్చిన ప్రామిస్ని బట్టి మన చేతిలోనే ఉంటుంది. 100% మన చేతిలోనే ఉంటుంది. అంటే ప్రజలు అనేసరికల్లా అంటే ప్రజలకి మూడు మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీలది కదా. సరే అండి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, చాలా పెద్ద టాస్క్ ఉన్నది ఆయన ముందు. మీరు అన్నట్టుగా అమరావతి అవనివ్వండి, పోలవరం అవనివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు రప్పించడం అవనివ్వండి, బిజీగా ఉన్నారు. మరి పార్టీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, క్యాడర్ పరిస్థితి ఏంటి? దీని మీద కూడా ఆయన దృష్టి పెట్టి అంత యాక్టివ్గా. ఆయనే కాకుండా ఇప్పుడు మరి లోకేష్ గారు ఉన్నారు కదా. లోకేష్ గారు కూడా అదే బిజీలో ఉన్నారు కదా. ఆయన కూడా పార్టీకి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అవునా? అంటే ఎలాగ ఈ రకంగా? ఆయన ఇప్పుడు సపోజ్ రేపు మా కాకినాడ వస్తున్నారు 29ని, ఆవేళ 2 కాన్స్టిట్యున్సీ లీడర్స్తో మీటింగ్ ఉంది. ఓకే, ఎక్కడికి వచ్చినా ఆ పని ఇదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మొన్న మండపేట వచ్చారు. అక్కడ మండపేట కాన్స్టిట్యున్సీ ముఖ్యులతో మీటింగ్ చేశారు 1-to-1, అందరితో 1-to-1 అంటే గ్రూప్ మీటింగ్. అది అయిపోయాక వితిన్ 40 minutesలో 1260 ఫోటోలు దిగారు ఆయన. మీటింగ్ అయ్యాక ఫోటో గ్యాలరీకి వచ్చిన కార్యకర్తలకి 1260 ఫోటోలు వితిన్ 44 minutes 43 minutes. మళ్ళీ అవకాశం దొరకదు కదా ఆయన ఎప్పుడు వస్తారు అని. అన్ని దిగడం అన్నది ఎవరికన్నా మనిషికి అదే చిరునవ్వుతో, అదే స్పందనతో, అదే భుజం మీద చేసి చంద్రబాబు నాయుడు గారు 1200 ఫోటోలు మనకు ఉంటుందా, మనకు 4 ఫోటోలు దిగేసారు కొద్దిగా రావత్. అంటే కేడర్కి ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంది పార్టీ, ఇదివరకట్లా కాదు. ఇప్పుడు 164 సీట్లు గెలిచారు వరకు గారు. దీన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది, అంత ఈజీ ఏం కాదు. మొన్న వచ్చినట్టుగా వడ్డించి కొంత డ్యామేజ్ అవుతుంది. సో నియోజకవర్గాల్ని అదే స్ట్రెంగ్త్ ఉంచే విధంగా అన్ని నియోజకవర్గాలని కాపాడుకోగలుగుతున్నారా? ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీలో సిస్టమ్ ఏంటంటే అండి, ఏ రోజుకి ఆ రోజుకి మానిటరీ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది అన్నది నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు ఏ మండలంలో జరుగుతుందో నేను తెలుసుకున్న లోపల పార్టీ ఆఫీస్లో ఉంటుంది మెసేజ్. అంటే అలాగే ఏమైనా ఇంటెలిజెన్స్ ఉంటాయా? ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత పార్టీలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎంతమంది ఎంప్లాయీస్, అలాగే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్సు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 2 డిస్ట్రిక్ట్లకు కలిసి ఒక లీడరు, అలా స్టెప్ ఉంటారు. ఎక్కడో యాక్సిడెంట్ అవుద్ది, నేను స్పందించను, నాకు మెసేజ్ వచ్చేస్తుంది, పలానా ఊళ్ళో ఇలా యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్. ఏంటి డైరెక్ట్గా ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి? అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఓకే, అంత స్ట్రాంగ్ ఉండదని. మేము ఒకసారి అబద్ధాలు ఆడతాం, అవును సార్ ఇప్పుడే తెలిసింది వెళ్తూనే ఉంటాం, ఇటు మెసేజ్ ఇన్నేసేగా. అంటే అంత వర్క్ ఉంటుంది అది.
అలాగే రెగ్యులర్గా మేము చేసే యాక్టివిటీ డైరీ సబ్మిట్ చేయాలి ప్రతి 15 డేస్కి. అంటే ఏముంటుంది డైరీ? నేను ఈవేళ ఉదయం నుంచి నియోజకవర్గంలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏ ఏ విషయాల మీద వెళ్ళాను. ఏంటి అసలు ఉద్యోగం చేసినట్టే. ఉద్యోగం తెలుగుదేశం పార్టీ అంటే అందులో తేడా నాయకుడను కాలు రగడేసుకుని తిరగడం కాదు. ఫ్రైడే కార్యకర్త అధినేత గ్రీవెన్స్ ఉంటుంది. అంటే కార్యకర్తలే అని కాదు, ఎవరు వచ్చినా సరే ఆ గ్రీవెన్స్ కేంద్ర మన స్టేట్ లెవెల్లో ఉన్న గ్రీవెన్స్ కూడా ఇక్కడి నుంచి మనం లెటర్ పంపితే దాని మీద రెస్పాన్స్ ఉంటుంది, డిస్ట్రిక్ట్లో రెస్పాన్స్ ఉంటుంది. ఇన్ని యాంగిల్లో వర్క్ చేస్తున్నారు, అందులో తేడా లేదు. లోకేష్ గారు పెట్టిన సిస్టమ్స్ అన్నీ కూడా పార్టీకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, లోకేష్ గారి దగ్గరికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారిదే అందరూ చూసిందే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు లోకేష్ గారిని, ఈరోజు అయితే చూడట్లేదు. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నదా మీకు? పవర్ లేనప్పుడు అంటే నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు, సరే ఓడిపోయిన ఆయన మంత్రి అయ్యారనుకోండి, అప్పటికి ఇప్పటికీ మార్పు అసలు మాదిరి మార్పా? ఎలాగే ఏం గమనించారు మీరు? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు అన్ని పార్టీలకి తెలియంది ఏంటంటే లోకేష్ గారిని విమర్శించేవారు, ఎందుకు పనిచేయడు అవును అని. చాలా దారుణంగా మాట్లాడారు. ఆ విమర్శించిన అందరూ కూడా తింగరాళ్ళు. అతను బ్యాక్ ఎండ్లో కూర్చుని ఈ పార్టీకి ఇన్సూరెన్స్ విధానం కార్యకర్తలకి పెట్టింది, ప్రపంచంలో ఒక పార్టీకి ఇన్సూరెన్స్ సిస్టమ్ పెట్టింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, డిజైన్డ్ బై నారా లోకేష్. అలాగే నగదు బదిలీ పథకం అని చెప్పి ఆయన ఒక వర్క్ చేశారు. అంటే ఈ రేషను ఇవన్నీ కూడా గవర్నమెంట్కి బోర్డు ఇదవుతున్నాయి కదా, అమౌంట్ ఇచ్చేద్దాం లబ్ధిదారులకి. ఓకే, అది కొంచెం సక్సెస్ అవ్వలేదు కానీ చాలా మంచి పథకం. అలాగే మెంబర్షిప్, హయ్యెస్ట్ మెంబర్షిప్ 50 లక్షల మందిని చేశారు. నెక్స్ట్ మొన్న 1 కోటి మందిని చేశారు. బా మెంబర్షిప్ చేసే విధానం. మరి ఇల్లు కోటి సంతకాలు చేశారు కదా. కోటి సంతకాల గురించి ఏం చెప్తానండి? కోటి సంతకాలు అంటే ఇప్పుడు ఆటో వెళ్తుంది, మా నియోజకవర్గం తీసుకోండి, ఆటో ఆపను, అటుగా నిలబడితే ఆడు ఎక్కడికి వెళ్తాడు? ఏదో సంతకం పెట్టవలసి, వాళ్ళు చదువుతారా చేస్తారా పని? ఎందుకు? ఇది మెడికల్ కాలేజీ వల్ల ఎఫెక్ట్ ఏంటి, ఆయన చేసిందేంటి, వీళ్ళు చేయడం వల్ల ఎఫెక్ట్ ఏంటి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, వాళ్ళకేంటి? మీరు ఎక్స్ప్లెయిన్ ఎక్కడ చేశారు? సో అది అవ్వలేదు, అది జెన్యూన్ కాదు. అది జెన్యూన్ కాదు. సరే, ఇంతకుముందు ఎలా ఉండేవారండి లోకేష్ గారు? కొద్దిగా ఆయన పెద్దగా మితభాష అంటే కూడా కదా. మితభాషే నేను కాదన్ను, వర్క్ పార్టీ వర్కింగ్లో ఆయన ఎక్కువ స్పెండ్ చేసేవారు టైం. ఇప్పుడు గతంలో 2019-24 వరకు, 24 వరకు కాదు, ఇంచుమించు 15 వరకు, 15 నుంచి ఆయన అలాగా బయటకు వస్తానే ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చి అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, వెళ్తానే ఉన్నారు. ఇప్పుడు టోటల్ పార్టీ అంటే వేరే నెగిటివ్ ఫీలింగ్ కాదు. ఈవేళ ఆయన ఏ విధంగా అయితే నడుపుతున్నారో, ఏ విధంగా అయితే నడవాలని ఒక డిజైన్ చేశారో ఆ డిజైన్లో నడుస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇంకా తప్పదండి, అంతనే యువకుడు ఎలానా వారసుడే కాబట్టి ఆయన తెలుగుదేశం. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఈయన కొంత తీసుకోవడం వలన ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయన ఇంకా ఎక్కువ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. లోకేష్ గారి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, అపాయింట్మెంటు అడుగుతాం, ఒకరోజు ముందు ఫోన్ వస్తుంది, అన్న మీరు ఖాళీ ఉన్నారా, రేపు సార్లు అమ్మన్నారు, ఖాళీ ఉన్నారా అని మమ్మల్ని అడుగుతారు. లేవని ఎలా అంటాం? అసలు పిలిచినప్పుడు ఉన్నాం, 10 గంటలకి అపాయింట్మెంట్, 8:30కి మళ్ళీ కాల్ వస్తుంది, ఎక్కడున్నారు మీరు, షార్ప్ 10 మీ టైం. 10కి వెళ్ళగానే నాతో ఫాలోవర్స్ ఎవరు వస్తారో వాళ్ళందరం కలుస్తాం, అందరితోటి ఫోటో దిగేస్తారు, వాళ్ళు పంపిస్తారు. ఆ ఇచ్చిన 10 నిమిషాలు సెల్ ఫోన్ కూడా ఆయన కానీ ఇంక వేరే విషయం కానీ ఆయన మాట్లాడరు. 10 నిమిషాలు మనతో పాటు మన కష్టసుఖాలు, ఫ్యామిలీ కష్టసుఖాలు కానించి అన్నీ ఇబ్బందులు కానించి, కాన్షియన్స్ ఇబ్బందులు కానించి అన్నీ వింటారు ముందు ఫస్ట్. విన్నాక ఆయన దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది, ఇలా కొడతాడు ల్యాప్టాప్ కొట్టి, మీరు వెళ్ళి ఈ మండలంలో మన వాళ్ళని ఇలా వదిలేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇలా వదిలేస్తున్నారు, వీళ్ళు కలుపుకోకపోతే కష్టం కదా, నువ్వే కదా పోటీ చేసేది, నువ్వే కదా ఇన్ఛార్జి, నీకు నెగిటివ్ మార్క్స్ మనకు రాకూడదు, వీళ్ళని చేసుకోండి, గట్టిగా పిలిచి సంధానించి చెప్పండి అని సలహా ఇస్తారు. అలాగే మనం స్టేట్ పార్టీ లెవెల్లో కొన్ని సలహాలు మనం ఇస్తాం, అవి కూడా స్వీకరిస్తాం.
ఆయన ఎలా ఉంది, ఈ స్కీమ్ మీద ఎలా ఉంది, ఈ స్కీమ్ మీద ఎలా ఉంది అన్నది ఆయనకి తెలిసిపోద్ది. ఏమన్నా తాళం కొట్టే వాళ్ళు ఉంటే తెలిసిపోద్ది. నిజాయితీ చెప్పేది జెన్యునిటీ ఏముందో కూడా అది తెలిసిపోద్ది. చేత లోకేష్ గారి దగ్గర ఉన్న వాస్తవం మాట్లాడతారు ఎవరు మాట్లాడి. ఏంటి అంత షార్ప్ అయిపోయారండి? ఇప్పుడు ఈవేళ ఆయన ఈవేళ మన సింధియాలు, రాజేష్ పైలట్లు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, ఆ లెవెల్లో ఉన్నాడు ఆయన. క్లియర్గా చెప్పారు. అది పార్టీ టీడీపీ భవిష్యత్ రథసారథి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రథసారథి. చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాదు, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన ఈ పార్టీకి చేసిన సేవకి ఎలిజిబిలిటీ 100% ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. సో ఏంటంటారు, లోకేష్ గారు ఇంతలాగా ఇంత షార్ప్గా తయారవడానికి బలమైన కారణాలు ఏంటి? ఆయన మీద వచ్చిన విమర్శలు అవనివ్వండి, ఆయన ట్రోల్ చేయడం అవనివ్వండి, కసి పెరిగిందంటారా మీరు అబ్జర్వేషన్స్లో? అంటే ఆయనకి అన్నిటికంటే గట్టి దెబ్బలు తగిలినాయి పార్టీలో. ఎలాగంటే ఊహించిన విధంగా 2019లో ఓడిపోవడం ఒకటి. ఓడిపోవడానికి కూడా కారణాలు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, కూటమి అయిపోయింది అంటున్నారు చూసారా. ఇప్పుడు ఆయన కన్సల్టెంట్ని ఒక ఆయన పెట్టుకున్నారు కదా, అతను వేసిన స్కెచ్లో రాంగ్ ప్రాపకండలతో ప్రజలు డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ పార్టీని నిలబెట్టాలన్న ఆలోచనతో మరి యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు, అవును, రాళ్ల దాడులు, రౌడీల దాడులు, పోలీసు లాఠీలు, ఇన్నట్లో ఎదుర్కొని ఆయన ఈ యువగలం పాదయాత్రతోటి రాటుదేలిపోయి భవిష్యత్ రథసారథి కింద ప్రజల్లో గుడ్డెల్లో ఉన్నాడు ఆయన. యువగలం పాదయాత్ర చేసాం, ఓట్లు వేసారని అందరూ ఇంట్లో కూర్చుంటారు. ఆయన దగ్గర డైరీ ఉంది. పిఠాపురం వచ్చాం, పిఠాపురంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పూర్తి చేసాం, ఏ సమస్యలు ఇంకా చేయవలసినవి ఉన్నాయి అన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంది. ఆయన కూడా రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. పొడవుగా రెడ్ బుక్ ఉందా అండి? అలా ఏదో భయపెట్టడానికి వాస్తవంగా ఉంది. అది భయపడడం కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి రెడ్ బుక్కి తేడా ఏంటంటే, రెడ్ బుక్లో ఒక ఆఫీసర్ అవనండి, ఒక పొలిటికల్ లీడర్ అవనండి, చేసిన పొరపాట్లన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా, చేసింది కరెక్టా కాదా, ఎవిడెన్స్లు ఉన్నాయి. ఓకే, చట్టం దానిపైన చేసుకుని పోతుంది. జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక నోటీస్ కూడా లేకుండా అర్ధరాత్రి కాడ ఒక జాతీయ స్థాయి నాయకుడు, ప్రపంచ స్థాయి నాయకుడిని డైరెక్ట్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు లోకేష్ గారు అరెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు, ఇప్పుడు రాష్ట్రం అంతా ఒకేసారి అయిపోయింది కదా అరెస్ట్. అవును, ఎవరికైనా ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎవరినో అప్పారం తీసుకెళ్ళి లోపలేసేయాలి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఫ్రైడే సాయంత్రం, శని ఆది కోర్టులు సెలవు, సోమవారం ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. 2 రోజులు అయితే స్టేషన్లో వేసాం కదా. అవును, ఆ కల్చరు పులివెందుల కల్చర్. అది ఇక్కడ వచ్చినాయి మీరు అబ్జర్వ్ చేసుకోండి. రెడ్ బుక్లో నుంచి వచ్చిన ఏ కేసు అయినా సరే, ఎక్కడన్నా సరే ఎవిడెన్స్ లేకుండా ఉందా? ఇన్ని రోజులు ఎందుకు ఉండవలసి వచ్చింది? దాని సాక్ష్యాలు, దాని సిస్టమ్ అంతా ఫైల్ డెవలప్ అయ్యేసరికి లేని సాక్ష్యాలు వచ్చావు కదా. పరిస్థితులు అది ఆఫీసర్లు చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. ఇచ్చిన కంప్లైంట్లో వాస్తవం ఉంది, చట్టం దానిపైన చేసుకుంటుంది. అది లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా సంబంధం లేదు. అప్పుడు గ్రీవెన్స్లో వచ్చిన కంప్లైంట్లే రెడ్ బుక్. ఆ కంప్లైంట్లే మా డీజీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, కనెక్టెడ్ డిపార్ట్మెంట్కి. అందులో జెన్యూనిటీ ఉంది. ఆ ఇచ్చిన కంప్లైంట్ అప్పుడు లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కానీ వాస్తవాలు ఉన్నాయి, అవినీతి వాస్తవాలు జరిగినాయి, ప్రొసీడ్ అవుతారు. ఓకే, అంతే. 29 ఏంటండి పరిస్థితి? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు మీరు. 2029 టెనీ కాస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎలాగా?
గెలుస్తుంది. ఎలాగంటే గెలుస్తుంది, 10 సీట్లు అటు ఇటు అవ్వచ్చు అంతే. అంటే 10 సీట్లు అంటే ఇప్పుడు 154 గెలుస్తుంది అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడు విశాఖపట్నం ఉంది. ఇవాళ మరి లోకేష్ గారి గురించి చెప్పాలి. 10 లక్షల ఇన్వెస్ట్మెంట్, 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు యాజ్ ఆన్ డేట్కి. లక్షల ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ పెడితే లక్షలు ఎక్కడ దొరుకుతాయి అన్నది కదా వాళ్ళు మాట్లాడుతున్నది. వాళ్ళు సబ్జెక్ట్ తెలియక ఇప్పుడు డేటా సెంటర్ పెడితే లక్షలు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయనుకున్నప్పుడు ఓపెన్గా డిబేట్ చేయొచ్చు కదా. లోకేష్ గారు చేయమంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి రమ్మని. ఎందుకు రామన్నది? దాని మీద యాన్సిలరీ యూనిట్స్ బోర్డులు ఉంటాయి, దాని మీద ఆధారపడిన పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమల్లో ఉద్యోగాలు ఉంటాయి, బోర్డు రెవెన్యూ వస్తుంది మనకి. అలాగే మొన్న గ్రీన్ ఎనర్జీ మా దగ్గర 18,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, కళ్యాణ్ గారు. అంటే ఇవన్నీ ఏమన్నా అంటే ముఖ్యంగా లోకేష్ గారు ఆర్థికంగా ఇండస్ట్రీగా డెవలప్ అవ్వడానికి రాష్ట్రంలో ఆయన పడే శ్రమ అంతా ఇంత కాదు. అది పబ్లిక్ చూస్తున్నాం. అది ఒక సామాన్య మనిషిలాగా అవసరమైతే ఆ కంపెనీ యొక్క ఎండి ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని, ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని, ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ చేసి, అంటే ఈ గవర్నమెంట్ ఇంత ట్రస్టబుల్గా ఉందో మనం పెట్టిన రూపాయికి ఎక్కడ ఇబ్బంది ఉండదని. అంటే 2014 నుంచి 19 వరకు ఇలా చేయలేదా? మరి అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం? ఓడిపోవడానికి కారణం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన బ్యాడ్ ప్రాపగండా అంతా కూడా ప్రజలకు ఎక్కింది. ఇప్పుడు మీరు అదే చేశారని కదా 24. ఇప్పుడు ప్రాపగండలో ఈ స్థాయిలో ప్రజలు లేరు, ప్రజలు ముదిరిపోయారు. బ్యాడ్ ప్రాపగండా మేము చేసినారు, జగన్మోహన్ రెడ్డి చేసినారు. ప్రజలకి కన్సల్టెంట్స్ వచ్చారన్నది ప్రజలకు తెలిసిపోయింది కదా. అంటే డెవలప్మెంట్ చేస్తే విజయం 100% వస్తుంది. 100% అదొక విజయంలో ఒక పార్ట్ కంపల్సరీ. ఒక పక్కన డెవలప్మెంట్, మరొక పక్కన సంక్షేమం. సంక్షేమానికి సంబంధించి అన్నీ చేసుకుంటే వెళ్తున్నాం కదా. మ్యాక్సిమం కంప్లీట్ అయినాయి కదా. ఫ్రీ బస్సు ఇవాళ నెంబర్ 1 స్కీమ్ ఫ్రీ బస్సు. అది ఉన్నదండి ప్రజల్లోని బ్రహ్మాండం ప్రజలు. అంటే గ్రౌండ్ లెవెల్లో మీకు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు మనం ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో దాని మీద సర్వీస్ తెప్పించుకుంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం మీద అన్నిటికంటే బలీనమైన ఫ్రీనెస్ ఏది ఉందంటే ప్రజల్లో అరాచకాలు లేవు. అరాచకాలు లేకపోవడం ఏంటి? అసలు పిఠాపురంలో చాలా దారుణాలు జరిగిపోతున్నాయండి కదా, రోజుకో న్యూస్ వస్తున్నది. ఎక్కడ దాకా ఎందుకు? అంటే పిఠాపురం అనేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్లో పెడుతుంటారు. ఎందుకు? కళ్యాణ్ గారు ఉన్నారైనా అంతే కదా మరి. ఒక సెలబ్రిటీ ఉండేసరికి ఫోకస్ ఎక్కువ పెడుతుంటారు. కానీ అక్కడ ఏం లేదు గ్రౌండ్ లెవెల్లో. గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు, చిన్న చిన్న జరుగుతుంటాయి, కాన్స్టిట్యున్సీలో జరగకుండా ఉండవు. ఏంటి ఉభయ గోదావరి జిల్లాలో అవనియండి, ఉత్తరాంధ్ర ప్రాంతం అవనియండి, తెలుగుదేశం పార్టీకి గుండెకాయ. మొన్న ఎన్నికల్లో అయితే కూటమికే బలంగా నిలబడారు అక్కడ ప్రజలు. ఇప్పుడు ఆ సీన్ ఉందా 29కి? ఇక్కడ డిస్టర్బ్ అయిందా? కాన్సెప్ట్ ఏంటంటే అండి, కూటమిలో ఎవరు ఎక్కడ నాయకత్వం ఉన్నా జనసేన ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. జనసేన పార్టీ బలం గురించి జనసేన బలపెట్టుకుంటూ పోద్ది. తెలుగుదేశం పార్టీ బలం గురించి తెలుగుదేశం పార్టీ బలపెట్టుకుంటూ వెళ్తుంది. బీజేపీ బలపెట్టుకుంటే బీజేపీ వెళ్తుంది. కూటమిలో ఉన్నాం కదా అని చెప్పి తెలుగుదేశానికి ఇంట్లో తాళం వేసి, జనసేనకి ఇంట్లో తాళం వేసి, బీజేపీ తాళం వేసి కూర్చోవడం కాదు. ముగ్గురు ఎదగాలి. ముగ్గురు ఎదిగితేనే రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. చేత ఎవరి పార్టీని ఎవరు వదులుకోరు. ఇప్పుడు ఎవరు కూడా కార్యకర్తలు కూడా పార్టీని ఇంకా బలపెట్టడానికి చూస్తారు తప్పితే ఎక్కడ కొంచెం తగ్గడానికి చూడరు. వర్మగారి పరిస్థితి ఏంటి అసలు? బాగా ఓపిక ఇచ్చాడా భగవంతుడు మీకు? ఏం చేస్తున్నారు అసలు మీరు ఇప్పుడు? నేను పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ పని చెప్తా పని చేస్తున్నాం. పార్టీ యాక్టివిటీ అంతా చూసుకుంటున్నాం. అంటే మీ గ్రౌండే పిఠాపురం కదండి. ఆయన ఏం చెప్తారు, మీరేం చేస్తారు అక్కడ? అదే ఏదైనా బయట కాన్స్టిట్యున్సీలకి అట్లకి వెళ్ళి వస్తున్నాం కదా. వెళ్తున్నారా? అక్కడికి పంపుతున్నారా, వెళ్తున్నాం, వస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన అయ్యే ఛాన్స్ ఉందండి వచ్చే ఎన్నికలకి? అవ్వచ్చు. అయితే అప్పుడు పిఠాపురం 2 నియోజకవర్గాలు అవుతుందా? ఎలాగది ఇంకా ఎలా డిజైన్ అవుద్ది తెలియదు. కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, పెరుగుతాయి కదా. మనకి చట్టంలో ఉంది కదా, విభజన చట్టంలో ఆల్రెడీ మనకి చేయాలని 90% అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 29 ఏంటి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోతున్నారా వర్మ గారు? లేకపోతే
ఏదైతే అధిష్టానం చెప్తుందో లేదా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలు అనుగుణంగా వెళ్తారా? మేము రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నాం, రేపు ఉంటాం, ఎల్లుండి ఉంటాం, ఎప్పుడు అంటే ఉంటాం. పోటీ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంక దాన్ని ఓన్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది కదా, పిఠాపురంలోనే ఉంటారన్నది. మీరు వేరే నియోజకవర్గం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు మొన్న చేయమన్నారు, హ్మ్. భార్య పిల్లలతో పనిచేసాం అందరం. మళ్ళీ బ్యాక్ టు హోమ్ మా పుట్టింటికి మేము వచ్చాం. హ్మ్. మళ్ళీ 2029 చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో దాని ప్రకారం ఉంటుంది. హ్మ్. మీ ఫాలోవర్స్ అవనియండి, మీరు ఎమ్మెల్యేగా కూడా చేశారు కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచిన హిస్టరీ ఉన్నది కాబట్టి మీకు పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అందరితో మంచి పరిచయాలు ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు పెట్టి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కానీ అంతా బాగానే ఉందా? మేము కుటుంబం అంతా కూడా కలిసే ఉంటాం, ఓకే. ఒకే మాట మీద ఉంటాం, హ్మ్. అందులో తేడా లేదు. పవన్ కళ్యాణ్ గారు మొన్న సంక్రాంతికి వచ్చినట్టున్నారు కదండి, అంతా బాగా జరిగిందా? అంత బాగా హ్మ్. ఎలా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీతో బాగానే ఉంటారా? బాగానే ఉంటాం. హ్మ్. ఏవో కమిటీలు, కొత్త కమిటీలు వేయడం, అది మీరు కూడా అలా కమిటీలు వేసుకుంటూ ఉంటారా పిఠాపురంలో? మా స్ట్రక్చర్ అన్నది ఎప్పటి నుంచో ఉందో, వాళ్ళు కొత్తగా వేసుకుంటున్నారు ఇప్పుడు. హ్మ్. మాది ఎప్పుడో పాత స్ట్రక్చర్ మాది. ఎవ్రీ 2 yearsకి హ్మ్. మాకు మా మా స్ట్రక్చరే ఏ పార్టీ కూడా వేసుకోలేదు కూడా. హ్మ్. అటువంటి స్ట్రక్చర్, అటువంటి డిజైన్ నారా లోకేష్ గారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటండి? చాలా కొన్ని నియోజకవర్గాలు వీక్ అయినాయి అంటున్నారు. కొన్ని అవినీతులు బాగా పెరిగిపోతున్నాయి అంటున్నారు. చాలామంది మీద అవి వస్తున్నాయి ఆరోపణలు. ఏం జరుగుతుంది అసలు? అది నిజమా? లేకపోతే ప్రచారమా? కొన్ని చోట్ల ఏమన్నా కొద్ది గొప్ప చిన్న చిన్న కింద స్థాయి నాయకులు చేసినవి ఏమైనా అలాగా ఎమ్మెల్యేకి పులివేస్తుంటారు. హ్మ్. అటువంటి అంటే నిప్పులేందే పొగ వస్తుందంటారు, ఎంత అదే పొలివేస్తారు. చెప్తున్నాం కదా, ఎక్కడో చోట ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక కింది స్థాయి నాయకులు ఏదో ఒకటి కార్యక్రమాలు చేస్తుంటారు కదా, చిన్న చిన్నవి. అన్ని చోట్ల జరగవు. హ్మ్. ఏదైనా ఒక చోట జరిగిన దాన్ని అందులో సొంత పత్రికలు ఒకటి బాగా ఉన్నాయి, దాన్నే చూపిస్తుంటారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. అసలు గోదావరి జిల్లాలో అభివృద్ధి పరిస్థితి ఏంటి? మీరు గతంలో చూసిన దానికి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నదానికి ఇప్పటికీ ఆ వ్యత్యాసం అని అడిగితే ఏం చెప్తారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? 1924 చూసేసరికి మా జిల్లాకు వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 700-800 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాసెస్ పెట్టినాయో అన్నింటినీ తీసి పడేసాడు. హ్మ్. అందులో ముఖ్యంగా ఏలేరు మోడర్నైజేషన్ ఒకటి, ఇలా రైతులకు సంబంధించినవి అన్నీ. తర్వాత పీబీసీ మోడర్నైజేషన్ ఒకటి, హ్మ్. తర్వాత గోదావరి డ్రైన్స్ మోడర్నైజేషన్ ఒకటి, ఇవన్నీ కూడా పక్క పెట్టేశారు. రోడ్స్ లేవు, ఎక్కడ ఏమీ లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎక్కడికక్కడ రోడ్స్, అలాగే ఇండస్ట్రీస్. ఇప్పుడు గ్రీన్కో కంపెనీది 18,000 కోట్లు వచ్చింది. అలాగే ఇందులో కూడా ఎస్సీజెడ్లో కూడా కొత్త ఇండస్ట్రీస్ త్వరలోనే వస్తాయన్నారు, ఇంకా ఏమీ లేదు. అలా పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. పిఠాపురం పరిస్థితి ఏంటి? పిఠాపురంలో గతంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కానీ, చేయాల్సినవి ఇంకా ఏమైనా హామీలు కానీ ఏమున్నాయి? మేజర్ హామీలు చేయవలసినవి ఉన్నాయి. ఏం చేద్దంటే సముద్రపు కోత అన్నది ఒకటి, ఉప్పాడది. అది యాక్చువల్గా ఈనాటి సమస్య కాదు. అవును. 2018లో చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి శశిభూషణ్ ఇరిగేషన్ సెక్రటరీ, అవును. శేషగిరిరావు విపత్తుల విభాగం ఆయన, తర్వాత ఇరిగేషను, R&B/SCలు ఒక కమిటీ వేసి ఒక ప్రపోజల్ 18 ఎండింగ్లో కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అది 230 కోట్లు. ఆ ప్రపోజల్ ఫాలో అప్ ఈ వైసీపీ గవర్నమెంట్లో చేయలేదు. మళ్ళీ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినప్పుడు మత్స్యకారులందరూ కూడా ఇదే సమస్యని ఆయన దగ్గర రేజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే గవర్నమెంట్ వచ్చాక చేద్దాం. యోగలం పాదయాత్రలో అయితే మత్స్యకారుల మీటింగు పెనుమాళపురంలో పెట్టారు. ఉప్పాడ తునికి సంబంధించి కాకినాడ వాళ్ళకి మత్స్యకారులకి. ఆ మీటింగ్లో మత్స్యకారులు ఏదైతే మన హాలిడే పీరియడ్ ఉందో, బ్యాన్ పీరియడ్, మాకు తక్కువ ఇస్తున్నారు, దీన్ని ఎక్కువ చేయాలంటే దాన్ని ఇప్పుడు 20,000 చేశారు, 10,000. దాంతోపాటుగా ఈ సముద్రపు కోత ఇష్యూ కూడా ఆ రోజు లోకేష్ గారు మాట ఇచ్చారు. ఇంకా ఏమున్నాయండి మేజర్? తర్వాత ఏలేరు మోడర్నైజేషన్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి టెండర్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసింది ఒకటి ఆపేశారు. అప్పుడు ఏమైందంటే ఈ కోతది తర్వాత నా సీటు
పవన్ కళ్యాణ్ గారికి అదే కూటమికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ మీటింగ్లో మాట ఇచ్చారు. నా సంవత్సరంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది నాయకులు మాట ఇచ్చాక ఆగేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనే ముందుకు వెళ్తుందని మాకు ప్రగాఢమైన విశ్వాసం. ఉప్పాడ ప్రాంతం కాకుండా పిఠాపురం నియోజకవర్గాల్లో ఏమైనా సమస్య ఉన్నదో ఊరు ఆఫ్ సరౌండింగ్స్ అలాంటివి? సమస్యలు అంటే ఇంకేముంటాయండి, డ్రైన్స్ మోడరేషన్ ఒకటి చేయాలి మేజరు. చేస్తున్నారు, అది మొదలైందా ఏమన్నా? అంటే మేజర్ డ్రైన్స్ అనేసరికి శాంక్షన్స్ రావాలి కదా, ప్రొసీజర్ అయి ఉంటాయి. మిగిలిన రోడ్స్ ఇవి పల్లెటూరులో రోడ్స్ ఇవి మాకు ఆల్రెడీ ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే రాష్ట్ర వ్యాప్తంగా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నిధులు లేవని చెప్పి ఉపాధి హామీలో ఏ విధంగా డబ్బులు తీసుకురావాలి టెక్నికల్గా అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత తెలివి ఈ భారతదేశంలో ఎవరికి లేదు. అన్ని వేల కోట్లు మనం వాడాం. 80% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలన్నింటిలో కూడా నారా లోకేష్ పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద అన్ని సిమెంట్ రోడ్లు ఏ గ్రామం వెళ్ళండి మినిమం నాట్ లెస్ దాన్ 75% అయినాయి. బట్ 19-24 అసలు రోడ్లు లేవన్నది కూడా ప్రధానంగా వచ్చింది కదా. మీరు 24 చేయాలి కదా, ఏమి చేయలేదు కదా. ఇప్పుడు రోడ్డు అన్నది వయసు పెరిగి కొలది డ్యామేజ్ అవుతుంటుంది కదా, మరి రిపేర్లు చేయాలి, కొత్త వేయాలి, ఇంకా బ్యాలెన్స్ ఉన్న 25% వేయాలి కదా. అది బ్యాడ్ అయింది అవి. అదే ఏది ఇప్పుడు 14-19 రోజుకి ఊళ్ళో ఏదో సిమెంట్ వర్క్ నడుస్తుండేది, ఒక 5 సంవత్సరాలు ఏమీ నడకుండా ఉండేసరికి అది బ్యాడ్ అయింది. అలాగే లింక్ రోడ్స్ కానీ R&B రోడ్స్ కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గంలోనే ఒకేసారి 54 కోట్లతో మేజర్ రోడ్స్ చేశారు. R&B అంటే రోడ్స్ మటుకి చంద్రబాబు నాయుడు గారికి మా ఇంట్రెస్ట్ ఒకటి. రెండోది ఆ స్కీమ్లోంచి, ఉపాధి హామీ స్కీమ్లోంచి, నరేగా స్కీమ్లోంచి ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. ఇంకుడు గుంతలు ఇవన్నీ వేళ కొత్తగా వచ్చినాయి కాదు. ఇక రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా అవుతున్నాయి. ఇప్పుడు జనసేన ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్న జనసేన నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అవనివ్వండి, కాకపోనివ్వండి, ఆ ఇన్ఛార్జ్లు ఉన్నది పార్టీలు అయితే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారంటే దాని డిస్టర్బెన్స్లు ఏమైనా ఉంటున్నాయా? ఎవరికి కూడా ఇప్పుడు ఇక్కడ మీకు ఫార్ములా చెప్పాను కదా, కూటమి ఫార్ములా ఏంటంటే ప్రతి పార్టీ పెరగాలి, ఓకే, ఒక పార్టీని ఒకటి గౌరవించుకోవాలి. ఆ గౌరవాలు లభిస్తున్నాయా? కొన్ని గ్రామ స్థాయిలో కానీ కింది స్థాయి లీడర్లో కొన్ని గొడవలు ఉంటాయి, లేకుండా ఉంటాయి. మరి ఎవరు సెట్ చేస్తుంటారు? ఇప్పుడు మాలాంటి నాయకులను కూర్చొని సెట్ చేసుకోవాలి. మా స్థాయిలో వచ్చినాయి అంటే పైన సెట్ చేయాలి. పై వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారండి? అవుతారు. కమిటీ ఉంటుంది కదా మాకు, వాళ్ళకి ఒక కమిటీ ఉండి ఆ కమిటీ ఎప్పటికప్పుడు జనసేన దృష్టిలో ఉన్న గ్రీవెన్స్ ఏమైనా ఉంటే చెప్తారు, పలానా చోట ఇలా జరుగుతున్నాయి సరి చేయండి అని. మా దృష్టిలో ఉన్నాయి మా చెప్తా వాళ్ళు ఇళ్ళు కూర్చుని సరి చేసుకుని వెళ్తారు. సో మీ దినచర్య ఏంటి ఇప్పుడు? రైడ్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఉదయం 8 గంటలకి మా పార్టీ ఆఫీస్కి వెళ్తాం. ఎక్కడ? పిఠాపురం. మధ్యాహ్నం వరకు ఉంటాం, లంచ్ టైం వరకు. మా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ఆ ఫ్లో ఉంటుందండి. ఇప్పుడు ఫ్లో ఉంటుంది. ఎమ్మెల్యే కానప్పుడు అసలు చూడరు అంటారు. అదే తర్వాత పెళ్ళిళ్ళు అని ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి గ్రామాల్లో. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం వరకు వెళ్తుంటాం. వర్మ గారికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏది మీకు ఇచ్చేది? పదవ అంశం అనివ్వండి, వేరే అంశం అనివ్వండి, ఏమన్నా ఉన్నదా? అది కాదు ఇప్పుడున్న ఈ డిస్టర్బెన్స్లో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టారా? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఆమె అవుద్ది, ఈ టైంలో అవుద్ది. ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు ఇన్ ది సెన్స్ ఏంటంటే క్యాస్ట్ అని ఇవన్నీ ఉంటాయి కదా. ఇచ్చిన ప్రామిస్లు ఎలా చేయాలేదంటే లీడర్ ఇష్టం. అలాగే లీడర్గా అనుగుణంగా పనిచేసే క్యారెక్టర్ మాది. బాధ అనిపిస్తుంటుందండి రావాల్సిన ఏమన్నా మీకు కాబట్టి మీ క్యాడర్ వాళ్ళకి కూడా? క్యాడర్కి ఉంటుంది. క్యాడర్కి ఏంటంటే ఉంటుంది కదా, మరి వాళ్ళు 5 ఏళ్ళు వైసీపీతో పోరాడారు. ఈవేళ మా అందరి మీద కేసులు ఉన్నాయి. అందరి మీద ఉన్నాయి. ఒక కేసు రాజమండ్రికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానాలు చెప్పాలంటే ఒక కేసు ఎగ్జాంపుల్, రాజమండ్రికి 40 మంది వెళ్తారు మా దగ్గర నుంచి. లోకేష్ గారి బర్త్డే రోజున ఒకే విలేజ్లో ఎందుకు రాలేదురా అని నేను ప్రశ్న వస్తే, బాబు జగన్ గారు ఇచ్చిన కేసుకి మేము రాజమండ్రి కోర్టు దగ్గర ఉన్నామని ఫోన్ చేశారు. 40 మంది ఉన్నారా?
మరి వాళ్ళకి ఏమిటి కేసులు ఇంకంతేనా తిరగాల్సిందేనా? మరి తిరగాలి తప్పదు ఇంకా. అంటే అలాగే అరెస్ట్ చేసాడు, అందుకనే గవర్నమెంట్ పోయింది. మీ మీద ఏ కేసులు ఉన్నాయండి? ఏ పొలిటికల్ కేసులు ఇప్పుడు ఆ జగన్ గారు చేసింది ఏదో ధర్నా చేస్తాం, ఉమ్, ఆ 10 నిమిషాలు పోయాక దానికి యాక్ట్ ఉంది. ఇంకా మీరు 10 నిమిషాలు ఎక్కలేదు, 5 నిమిషాలైనా పోలీసులు రాసేవారు. పోలీసు వ్యవస్థే కదా అప్పుడు అది. ఉమ్, ఆ హెరాస్మెంట్ వల్ల జగన్మోహన్ రెడ్డి పోయాడు. ఉమ్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేయాలంటే వైసీపీ ఆఫీస్లో వేసి పంపించేవారు. ఉమ్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు ఎఫ్ఐఆర్లు వేస్తే. ఉమ్. అది తేడా అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ, మేము పురుషోత్తపట్నం ఆపేసినందుకు పాదయాత్ర చేస్తుంటే 600 మంది పోలీసులు పెట్టి పార్టీ ఆఫీస్ నుంచి బయట రాయకుండా పాదయాత్రకి వెళ్ళకుండా చేశారు. ఉమ్, దళితులు ధర్నా పెట్టినప్పుడు అప్పుడు ఒక 500 మంది పెట్టారు, ఉమ్. కానీ ఎస్సీలు అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఇలాగా హెరాస్మెంట్ గట్టిగానే ఉంది. అప్పుడు గట్టిగానే పడ్డాం మేము అందరం. అంటే పవర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఓకే, 19 నుంచి 24 వరకు కష్టాలు అనిపించారు. అనిపించు. సరే ఇప్పుడు కూడా పవర్ లేరు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మీలాంటి వాళ్ళు, మీరనే కాదు కానీ జనరల్గా ఇంకా ఎలా మేనేజ్ చేస్తున్నామంటే ఇంకా తప్పదు. ఇంకా ఆస్తులు అమ్ముకోవడమేనా? ఎందుకంటే బయటికి వెళ్ళేసరికల్లా ఖచ్చితంగా పాకెట్ నిండా పట్టుకుని వెళ్ళాలి ఏ రాజకీయ నాయకుడైనా. పవర్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు, కానీ పవర్ లేనప్పుడు చాలా కష్టాలు అనిపించాలి. ఆర్థికంగా గారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఉంటాయి, లేకుండా ఎందుకుంటాం. కానీ పవర్ లేనప్పుడు ఏంటంటే పార్టీని మోయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అవును. ఒకసారి ఈవేళ వర్మకి గుర్తింపు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. ఇవాళ నియోజకవర్గంలో వచ్చిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. 23 సంవత్సరాలు ప్రజలతో కలిసి ఈ రోజు వరకు ఉన్నానంటే అది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన గౌరవం, నాకు ఇచ్చిన సపోర్టు, లోకేష్ గారు ఇచ్చిన సపోర్టు. ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించే విధానం ఇద్దరికీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. సమస్యల మీద ఎవరైతే ఎక్కువ పోరాడతారో, ఎవరైతే ఆ సమస్యల మీద దృష్టి పెడతారో వాళ్ళు పనులు ఇంకా స్పీడ్గా చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్. ప్రజా సమస్య సంబంధించిన ఏ గ్రీవెన్స్ ఆయన దృష్టిలోకి మనం తీసుకెళ్ళినా వెంటనే రెస్పాన్స్. వర్మ గారు చాలా బాధపడిన సందర్భం ఏమైనా ఉందా మీ రాజకీయ జీవితంలోని? అంటే ఇలాంటివి ఇప్పుడు కూడా మీరు చెప్పుంటారు ఎవరికి, చాలా బాధపడిన సందర్భం. అసలు ఇదేదో ఈ నియోజకవర్గం లేకపోతే ఇప్పుడు మీకు ఏదో సీట్ పోయిందని ఇది కాదు, జనరల్గా ఉంటాయి. కొంచెం అవమానాలు జరుగుతుంటాయి కదా, అవమానాలు జరిగినప్పుడు బాధేస్తుంటుంది. ఏమనిపిస్తుంటుందండి అప్పుడు? అనిపించడం ఏమన్నా బాధ, పబ్లిక్లో పడలేం కదా. ఎందుకులే ఈ రాజకీయాలు, ఎందుకులే ఇంక చాలులే అలాగే అనిపించదు. కానీ మనం ఏంటో నిరూపించుకుందాం. తప్పు చేయకుండా కష్టపడి వర్క్ చేసేటప్పుడు ఒక్కోసారి అవమానాలు జరిగితే ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరితో పంచుకుంటారండి మీరు? మీరు చాలా మోనార్క్ ఏమో కదా. ఎవరితో పంచుకున్నా చిన్నతనం కదా. ఇంట్లో వాళ్ళతో కొన్ని చెప్తారా? మాకు ఇంట్లో పైన ఒక రూమ్ ఉంటుంది నాకు. అవును. ఒక అరగంట కూర్చుంటాం అందులో, మెమరీస్ చేసుకుని అంతే. బాగా ఆనందపడిన సందర్భం, చాలా ఆనందపడిన సందర్భం ఏదండి? చాలా ఆనందపడిన సందర్భం, హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం మీ పొలిటికల్ కెరీర్లో? నాకు ఇండిపెండెంట్గా నన్ను 50,000 అది ఎలా సాధ్యమైందండి ఇప్పటికి? 50,000 కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల గెలిచాను. అవునా? మరి నేను ఎదిగానంటే చంద్రబాబు నాయుడు గారే, ఆయన చెప్పిన స్కూల్ పాఠాలే. అప్పుడు బాధపడింది ఏంటంటే కొద్దిగా సార్ మాట ఎదిరించామని బాధగా నాకు టోటల్ లైఫ్లో అది ఒకటి బాధ అనిపించింది. అప్పుడు కూడా నేను లీడర్స్ మీటింగ్ పెట్టాను. సార్ ఫోన్ చేసినప్పుడు నేను తప్పు చేయలేదు, ఇలా చేశారు ఏం చేద్దాం మరి ఇది అంటే లీడర్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నన్ను అసలు నాకు నేను పోటీ చేయాలని లేదు. ఆ రోజు ఆఫీస్కి 10,000 మంది వచ్చి ఇక్కడ పుట్టి పెరిగాడు, కొడుకులా పని చేయించుకున్నాం ఇంటికి, పెద్ద కొడుకులాగా, మనం వదిలేద్దామా వీడిని, అసెంబ్లీకి పంపుదామని చెప్పి గొంతు కృష్ణని క్యాన్సర్ చనిపోయాడు పాపం, మైక్లో పెట్టి మాట్లాడాడు. అంత ఎమోషనల్. ఆ రోజు ఉదయం 6:30 నుంచి 10:30, 11ంటికి 10,000 దాటిపోయారు జనం. అయ్యేసరికి లాస్ట్ డేట్ అందరూ 10,000 మంది ఈ లోపల పెరిగిపోయారు. 12:30, 1 గంటకి 25,000 మందితో నేను నామినేషన్ ఓన్లీ భుజాల మీద తీసుకుని వెళ్ళారు. ఎవరి భుజం మీద ఉన్నానో నాకు తెలియదు. అంత ప్రేమ మళ్ళీ దొరకదు. రెండోది ఏంటంటే నాది ఆల్ ఇండియా రికార్డ్.
స్వతంత్రం వచ్చాక హైయెస్ట్ మెజార్టీ 50,000 కంటెస్టెడ్ ఇండిపెండెన్స్. బా. మళ్ళీ సార్ వన్ డేలో పిలిచారు మళ్ళీ ట్రాక్. అంటే ఆ వారం రోజులు 10 రోజులు పార్టీకి దూరం ఉన్నా అన్నదే చాలా బాధ అనిపించింది. ఆనందం కూడా అప్పుడే. ఆనందం కూడా ఆయన తెలిసిన వెంటనే ఒక కౌగిలింత తీసుకుని మొత్తం ఎప్పుడైనా మీరు కన్నీళ్ళు పెట్టడం అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఆ రోజు సార్ దగ్గర బాధపడ్డాం అంతే. ఇంకా సార్ ఎవరిని లెక్క చేయలేదు అంతే. ఎవరిని ఒక్కొక్కడు పర్మిషన్ కూడా అవసరం లేదు వారం కన్నా. ఏదైనా చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడం అన్నదే మీ కోరికలు ఏమున్నాయి? చాలా కష్టం. మీ పొలిటికల్గా మీ ఆశ ఏంటి? ఎప్పటికైనా ఇది చెయ్యాలి, మన మన పేడలో ఉన్నది అదే, రాజకీయ పరంగా ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి. కోరికలల్లా రైతులతో మాది బాగా ఎప్పుడు వ్యవసాయాల పంటలు నష్టపోయి భారీ మెడలో బంగారాలు తాకట్లు పెట్టుకోవడం, ఎవరన్నా పెళ్ళికి పక్కవాడు పిలిస్తే నాకు కడుపు నొప్పి అమ్మ రాలేనన్ను. ఎంచేదంటే ఆ వస్తువు మెడలో వేసుకుని వెళ్ళాలి, ఆ వస్తువే బ్యాంకులో ఉంటుంది. ఈ పరిస్థితులు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాంతో పురుషోత్తపట్నం నేను ఆ సార్ని అడగడం, సార్ కూడా పాదయాత్రలో మాట్లాడడం ఇచ్చిన తర్వాత అక్కడ స్టేజ్ మీటింగ్లో 50,000 మందితో మీటింగ్ పెట్టాం. మా నియోజకవర్గ బాధ అంతా కూడా ఒక పాటలో చూపించాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆ పాట కూడా వేయకూడదన్నారు కొంతమంది లీడర్లు. అయితే నేను సార్ని రిక్వెస్ట్ చేస్తే ఏమన్నారు, రెండోసారి అన్నారు పాట విని నిధులకు లోటు లేదు ఈ ప్రాజెక్ట్కి, 4 months లోపు కంప్లీట్ చేసుకోలేకపోతే వరం మళ్ళీ నా ఆఫీస్ రావద్దు, అధికారులు ఎవరు నా ఆఫీస్ రావద్దని వార్నింగ్ ఇచ్చారు. 6 monthsలో ప్రాజెక్ట్ కంప్లీట్. కన్నీళ్ళు పెట్టిన సందర్భం బాగా ఎమోషనల్గా నేను గెలిచి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాం కదా అప్పుడేనా? అంటే పర్సనల్గా ఎప్పుడు మీకు లేదు? తర్వాత నేను నామినేషన్ వేసేటప్పుడు ఎలక్షన్ ఆఫీసరు మీకు టికెట్ రాకపోవడం ఆవిడ ఆడడం మొదలెట్టింది. ఆవిడ ఏడుస్తుంది. అప్పుడు కొంచెం బరస్ట్ అయ్యాను. అంతే ఈ సందర్భాలే. అంతే. సో రాజకీయ పరంగా మీ గోల్ ఏంటి? ఎమ్మెల్యే రాజకీయ పరంగా నా గోల్ క్లియర్గా చెప్పాలంటే, ఇది నెగటివ్ డిస్కషన్ కాదు. ఒక తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మా కింది స్థాయి నాయకులు ఏమనుకుంటారంటే జడ్పీటీసీ అవ్వాలని ఒకళ్ళు అనుకుంటారు, జడ్పీటీసీ అయినాడేమో జిల్లా పరిషత్ అవ్వాలని వాళ్ళు అనుకుంటారు, మున్సిపల్ చైర్మన్ అవ్వాలనుకుంటాడు, ఎంపీపీ అవ్వాలనుకుంటాడు. అలాగే మేము కూడా అవకాశం వచ్చినప్పుడు మంత్రి కావాలని కోరుకుంటారు. తప్పులేదు, కోరుకోవాలి. గోల్ లేకపోతే ఎవరు కూడా ముందుకెళ్ళలేరు. అది కమ్యూనిటీ ప్రభావాలు ఈక్వేషన్లో ఈ బట్టి లీడర్ ఇష్టం. అది అలాగే పార్టీ కార్యకర్తలకు ఒక ఆలోచన ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. అభివృద్ధి జరిగేటప్పుడు పార్టీ మీద ఇదివరకు అంత టైం కూడా స్పెండ్ చేయలేకపోవచ్చు. ఇదంటే ఇంపార్టెంట్. అది ఇప్పుడు మార్చి వస్తుంది, మార్చి లోపల కొన్ని నిధులు ఖర్చు పెట్టకపోతే మునిగిపోతాయి. మన ఆఫీసర్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అటువంటి టైంలో ఇప్పుడు లోకేష్ గారు ఈ యొక్క పార్టీని భవిష్యత్ రథసారథిగా, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అందులో నేను ఒకని, మేమందరం కూడా ఆయన సీఎంగా చూడాలి. వర్మ గారి కోరిక చూడాలని స్ట్రైట్గా చెప్పాలి. 100% ఒక కోరిక అది. ఆయన సీఎంగా చూడాలి, మీరు మంత్రి. ప్రతి పార్టీలోనే ఉంటుంది, అందులో కదా. ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, బీజేపీలో వాళ్ళు కోరుకుంటుంది. జనసేన ఉన్నప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటుంది. అందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యాపీగానే ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా కోరిక మాకు ఉంటుంది. మీరు హ్యాపీగానే ఉన్నారు? హ్యాపీగానే ఉన్నాను. ఇప్పుడు కుటుంబంలో ఒక లీడర్, ఇప్పుడు నా పదవి గురించి మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను ఒకరిని ఒత్తిడి పెట్టే ముందు నేను 23 సంవత్సరాలు పార్టీలో పనిచేసి లీడర్ యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తి, జైలుకి వెళ్ళినప్పుడు ఆయన బాధపడిన వ్యక్తిని చూసాక ఆయనకి కంఫర్ట్ జోన్ ఇవ్వాలి. ఏ లీడర్ అన్నా ఉండండి, ఎవరన్నా సాక్రిఫైస్ చేయనండి, మేమందరం కూడా కంఫర్ట్ జోన్ లీడర్కి ఇవ్వాలి. ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది ఆయనకి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మా లీడర్ కూడా ఇచ్చిన మాటనే మర్చిపోయే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాదు చంద్రబాబు. ఓకే.
మేమందరం కూడా సీనియారిటీ ఉండి దేనికి నాకు పదవి ఇచ్చేయండి, నాకు ఇవ్వాలి ఇచ్చేయండి, 2 నిమిషాలు ఇచ్చేయండి అని కాదు కదా. సీనియారిటీ ఉన్నప్పుడు కూటమి రన్ చేసేటప్పుడు బోల్డ్ సమస్యలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబం ఇది, ముగ్గురు అన్నదమ్ముల కుటుంబం. అవును. ఈ సమస్యల్ని సరిచేసేయాల్సిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు. 175 నియోజకవర్గాలని మీద మానిటర్ చేసుకోవాలి. ఆ టైంలో మనకేదో పదవి కాంక్షతో మనం ఆయన్ని ఒత్తిడి పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ నాకు మనసులో లేదు. క్లియర్గా చెప్తున్నా. ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఆయనకి కంఫర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మా అందరితో ఉంది. ఓకే. అప్పుడే పార్టీలో ఫ్రీగా ఆయన వర్క్ చేయగలరు. అవును. నేను రోజుకెళ్ళి నేను ఒక సమస్య ఇంకొకటి ఒక సమస్య కింద ఆయనకు తయారవ్వకూడదు. వీరందరూ నా పిల్లలు, నా మాట వింటున్నారు. అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఏమి చేయాలన్నది ఆయనకు తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేసుకుంటారు. పార్టీ ఒకవేళ చేయలేకపోవచ్చు కూడా, అప్పుడు కూడా ఎవరో మనం బాధపడకూడదు. ఓకే. ఆ క్రెడిట్ మనం ఆ సహకరించిన విధానం ఎప్పుడు లీడర్ దగ్గర ఉంటుంది, అకౌంట్ ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ ఏంటంటే ప్రతి చోట చేయడానికి కూడా ఆయన కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్. స్పీడ్ బ్రేకర్స్ ఇన్ ది సెన్స్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇన్ని పడాలి. ఆ వయసులో ఆయన ఇన్ని పడుతున్నారంటే మార్నింగ్ 9 గంటల కాడి నుంచి ఆయన రాత్రి 10 గంటల వరకు వర్క్ చేస్తున్నాడు. అటువంటి లీడర్ కింద వర్క్ చేయడం నిజంగా మా అందరికీ గర్వకారణం. అలాగే అన్న అంటే భుజం మీద చేసి పనిచేసే వ్యక్తి మా నారా లోకేష్ గారి దగ్గర పనిచేయడం కూడా ప్రయత్నానికి గర్వకారణం. రైట్. ఓకే అండి, మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథలతో మరో ర్యాపిడ్ కలుగుతాం. స్టే చుట్టూ 9 న్యూస్.